లోకేష్కు అపోనెంట్ అసలేరి నారా లోకేష్ను ఎదిరించే నాయకుడు. వైసీపీ నేతలను మొత్తం వెతికిన ఏపీలో తిరుగులేని నాయకుడుగా. ఇదేదో అనుకునేరు, రాజకీయంగా మంత్రి నారా లోకేష్ను ఎదిరించే నాయకుడు ఇప్పుడు అవసరం. ఆయన ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా 90,000 పైచిలుకు ఓట్ల మెజార్టీని దక్కించుకున్న ఏకైక నాయకుడిగా 2 దశాబ్దాలలో నారా లోకేష్ రికార్డు సొంతం చేసుకున్నారు. దీంతో నారా వారి దూకుడుకు తిరుగు లేకుండా పోయింది. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ జెండా ఎత్తేందుకు భయపడిన నాయకులు ఉన్నారు, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాయకులు భయపడడం లేదు, కానీ అస్సలు లేరు. బాబు అని బతిమాలినా ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ వైసీపీ జెండా మోసే నాయకులు, జగన్కు జై కొట్టే కేడర్ కూడా కనిపించడం లేదు. ప్రాబ్లం ఉంటేనే కదా ప్రతిపక్షంలో అవసరం, మాకంతా బాగుంది అన్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మురుగుడు ఫ్యామిలీ అంతా ఏకమైనట్లు కనిపించినా ఇప్పుడు ఫలితం వచ్చాక ఎవరూ కనిపించడం లేదు. ఇక వైసీపీ నాయకురాలుగా ఉన్న మురుగుడు లావణ్య కూడా ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. బీసీ నాయకుడు గంజి చిరంజీవి పార్టీలో ఉన్నారా లేదా అనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు వైసీపీ తరఫున చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఆజా లేకుండా పోయారు. ఒకప్పుడు రాజధానిపై కేసులు వేసిన ఆయన, బలమైన గలం వినిపించిన ఆయన, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏదో జరిగిపోయిందని చెప్పిన ఆల తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక ఇప్పుడు బలమైన నాయకులు ఎవరంటే వైసీపీలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. పైగా సర్కార్ మొత్తం ఇక్కడే ఉంది. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్లు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఇలాంటి కీలక స్థానంలో వైసీపీ తరఫున బలమైన గలం వినిపించే నాయకుడు లేకుండా పోవడం గమనార్హం. ఇటీవల వరదల సమయంలో కృష్ణానదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్కున్న 68-29 గేట్ల వద్ద 4 ఇనుప బోట్లు కొట్టుకురావడం, బ్యారేజ్కి డ్యామేజ్ జరగడం తెలిసిందే. ఈ పరిధి మంగళగిరిలోనే ఉంది. ఈ సమయంలో వైసీపీ విమర్శలు కొక్కొలుగా వచ్చాయి. వీటికి కౌంటర్ ఇవ్వడంలో వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని బట్టి మంగళగిరికి మరో నాయకుడు వెతుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.